కాబట్టే ఈరోజు మనం పిల్లలు మనం కూడా చదువుకోగలుగుతాం. ఇంతకుముందు మనం చదివితే మనకు రాజ్యాంగం రాకముందు, అంబేద్కర్ ఆ రాజ్యాంగం రాయకముందు మనం చదువుకుంటే మన నాలుకను కోసేవాళ్ళు. మీరు చదువుతుంటే సరిగ్గా విషయం తెలియదు. ఎప్పుడన్నా మన అమ్మమ్మ చదువుకుందా, మన నాన్న చదువుకుందా, మన తాత చదువుకుందా? కారణం వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా చదువుకుంటా అంటే వాళ్ళ నాలుకను కోసేవాళ్ళు అనమాట. వింటా అంటే చదువు వింటారు కదా. ఇప్పుడు వాళ్ళ బ్రాహ్మణ్స్ వాళ్ళు పెద్ద కుల కూడా ఉంటారు కదా, వాళ్ళు చదువుకుంటుంటే మనం వింటే కూడా మన చెవులో సీసం పోసేది. సీసం అంటే ఎట్లా తెలుసు కదా, బొమ్మ తయారు చేసేది. ఇలా చేసి దాన్ని కరగబొట్టి ఒక బొమ్మ తయారు చేస్తారు కదా, అది పోసేవాళ్ళు మన చెవులలో. మనము చదవడానికి వీల్లేదు. మనం చదివితే నాలుక పోసిండ్రు, చదివింది వింటే మన చెవులలో సీసం పోసిండ్రు. మనము నడిచే అడుగులను కూడా మనమే ఉడుచుకోవాలి. మన నడుముకు చీపిరి కట్ట కట్టి ఉడిపించిండ్రు. మనం ఉంచాలా, మనకి ఇట్లా మనకు ఉంచుతాం కదా, మనకు లోపలికి మిగలకి ఉంచాలంటే మనకు ముంతలు కట్టిండ్రు. తెలుసా విషయం? మనకు మెడలో ముంత కడితే ఆ ముంతలనే మనం ఉంచుకోవాలి. మళ్ళీ తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర దాన్ని క్లీన్ చేసుకోవాలి. అర్థమైందా? మనల్ని అట్లా బానిసత్వంలో పెట్టారనమాట. అంటే ఆడవాళ్ళని మాత్రమే కాదు, మగవాళ్ళని కూడా చదివితే పిల్లలకు చెప్పాలనేసి. మీరు అక్కడికి పోయినాక గేటు దాటకుండా మర్చిపోవడానికి కాదు, మీరు దాన్ని విని మన పిల్లలతో మీరు మాట్లాడాలి. మన సమాజంలో మన అమ్మమ్మల ముందు ఉన్న వాళ్ళు ఎట్లా బతికిందంటే ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ లేదంట. ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం, ఇప్పుడు మీరు చదవగలుగుతున్నారు, మీరు జాబులు చేసుకోగలుగుతున్నారు, మీరు లాయర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. దీనికి కారణం అంతా ఎవరు? సావిత్రిబాయి పూలే త్యాగము, రమాబాయి అనేది చేసిన త్యాగం, అప్పటి ఆడవాళ్ళు చేసిన త్యాగం వలనే మనం ఈరోజు ఇట్లా బతుకుతున్నామని చెప్పి మీరు పిల్లలకి చెప్పాలని చెప్పేసి ఒకదాన్ని రెండు మూడు సార్లు చెప్తున్నాను అనమాట. అర్థమైందా? అలాంటి కష్టం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి నిరంతరం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన త్యాగమే ఈరోజు మనం మంచి బట్టలు కడతాం. వాళ్ళు 4 పిల్లలు చనిపోయినప్పుడు ఒక కొత్త బట్టలలో, మామూలుగా మన సాంప్రదాయ ప్రకారం ఒక చచ్చిపోయిన వాళ్ళని కొత్త బట్టలో చుట్టి తీసుకెళ్తారు కదా, వాళ్ళ దగ్గర చుట్టి తీసుకెళ్ళడానికి కూడా అంబేద్కర్ అంటే గొప్ప అయినా కదా. ఇప్పుడు అంటాం అంబేద్కర్ త్యాగం చేశారని, కానీ వాళ్ళ కుటుంబము ఆయన పిల్లలు ఎట్లా పోషించుకున్నారు, ఎంత కష్టపడ్డారు చూడండి. ఒక కొత్త బట్ట కూడా ఆయన చచ్చిపోయిన ఆ బాబుకు చుట్టి తీసుకోవడానికి లేదు. లేకపోతే అమ్మది ఒక చీర ఎప్పుడో ఉంటుంది, పెట్టెల 2 పెట్టెల, అప్పటికంటే ట్రంక్ పెట్టలే కదా, ఎప్పుడు పెట్టాల అంటే ఆ బట్టను చింపి ఆ బాబుని చుట్టి తీసుకుపోయి మొదలుపెడతారు. ఆ రోజు వాళ్ళు బట్ట కూడా లేకుండా వాళ్ళ జీవితం